ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. చక్కటి అవకాశాన్ని ఇచ్చినటువంటి దేవాతి దేవుడికి నా యొక్క నిండు వందనాలు తెలియచేస్తూ ఉంటున్నాను. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక లేఖనాన్ని మనము గమనించినట్లయితే, మార్కు స్వార్త 4వ అధ్యాయము 27వ వచనాన్ని మనం చూసినట్లయితే, ఒక మనుష్యుడు భూమిలో విత్తనము చల్లి రాత్రింబగలు నిద్రపోవచ్చు మేల్కొనుచు నుండగా వానికి తెలియని రీతిగా ఆ విత్తనము మొలచి పెరిగినట్లే దేవుని రాజ్యము ఉన్నది. భూమి మొదట మొలకను, తర్వాత వెన్నును, అటు తర్వాత వెన్నులో ముదురు గింజలను తనంతట తానే పుట్టించును. పంట పండినప్పుడు కోతకాలము వచ్చినదని సేద్యగాడు వెంటనే కొడవలి పెట్టి కోయునని చెప్పెను. అయితే ఈ యొక్క వాక్యాన్ని మనము గమనించినట్లయితే, ఇక్కడ ఒక పరలోక రాజ్యము దేనిని పోలి ఉన్నదని మనం చూసినట్లయితే, ఒక భూమిలో విత్తనము చల్లి అది ఫలించి ఏ విధముగా అభివృద్ధి చెందుతుందో, అది ఒకానొక కాలమున ఒకానొక దినమున పంట అయినది అని సేద్యగాడికి తెలిసినప్పుడు ఆ యొక్క పంటను కోయడానికి సిద్ధపడతాడు. అదే పరలోక రాజ్యాన్ని ఒక విత్తనముతో పోల్చినట్టుగా ఇక్కడ మార్కు స్వార్తలో చూస్తూ ఉంటున్నాం. కనుక ఆ యొక్క విత్తనము అనేది ఒక విశ్వాస జీవితంలో లేక క్రైస్తవుని జీవితంలో చూసినట్లయితే, వాక్యము అనే ఒక విత్తనము నీ యొక్క హృదయంలో వేసినప్పుడు అది ఉన్న చోటుగానే ఉన్న స్థితిలోనే ఉండకుండానట్లు ఎలా ఉండాలి, ఎలా మారాలి అంటే, భూమి మొదట మొలకలను, తర్వాత వెన్నును, అటు తర్వాత వెన్నులో ముదురు గింజలను తనంతట తానే పుట్టించును. ఇక్కడ చూసినట్లయితే ఒక విశ్వాసి, ఒక క్రైస్తవ జీవితము ఎలా ఉండాలంటే, మొదటిగా ఒక వాక్యము అనే విత్తనముని యొక్క హృదయములో పడినప్పుడు అది మొలకగా మొలిచిన తర్వాత కొంచెం ఏం కావాలి, అది అదే స్థితిలో ఉండకుండా వెన్నుగా మారాలి. వెన్నుగా మారిన తర్వాత ఏం కావాలి, అది ముదురు గింజ వలె కావాలి. ముదురు గింజల అయిన తర్వాత అది తనంతట అదే అవుతుందని స్పష్టంగా చెప్తా ఉంటున్నాడు. దేవాతి దేవుడు ఏం మాట్లాడుతూ ఉంటున్నాడంటే, ఒక గింజ తనంతట తానే అద్భుతముగా మొదటిగా ఏం జరుగుతుంది, మొలక నుంచి వెన్నుకు, వెన్ను నుంచి ముదురు గింజ తర్వాత స్టాండర్డ్ అయిన తర్వాత ఇంకా కోసే కాలము వచ్చింది, ఇంకా పంట కోయవలసిన రోజు వచ్చిందని సేద్యగాడు ఏ విధముగా అనుకుంటాడో, ఒక విశ్వాసి జీవితంలో కూడా అంతే ఫలించాలి. ఒక క్రైస్తవుడు ఎలా ఉండాలి అంటే, ఉన్న స్థితిలోనే ఉండడానికి వీల్లేదండి. వాక్యము తెలుసుకున్నామా, ఆ యొక్క విత్తనముని యొక్క హృదయం అనే భూమిలో పడి ఉన్నప్పుడు అది మొలకెత్తినప్పుడు అది వెన్నులాగా మారాలి. వెన్నులాగా మారిన తర్వాత ముదరాలి అంటే వాక్యము పైన నువ్వు మొదటిగా అవిశ్వాసి వలె ఉన్న నీ జీవితము విశ్వాసములోకి వచ్చిన తర్వాత పరిపూర్ణముగా ఉండాలి, పరిపక్వత చెందాలి. ఇప్పుడు ఆ యొక్క విత్తనము పరిపక్వత చెందినప్పుడు అది వెన్ను కాదు, ముదరదు, దానిని సేద్యగాడు కోయడానికి ఛాయిస్ ఉండదు. కనుక నీ జీవితంలో, నీ విశ్వాస జీవితంలో లేక నీ క్రైస్తవ జీవితంలో కూడా ఎలా ఉండాలంటే, వేసిన విత్తనము భూమిలోనే ఉన్నట్టుగా ఉండడానికి వీలేదు. అదే దినదినము ఫలించాలి, అభివృద్ధి చెందితేనే దేవుడు ఒకనొక రోజు నీ కొరకు ఒక రాజ్యాన్ని సిద్ధపరుస్తున్నాడు. ఆ యొక్క రాజ్యంలో నువ్వు ఉండడానికి అర్హత కలిగి ఉన్నవాడవు. ఇక్కడ సేద్యగాడు అని మనము పంట పొలాలను చేస్తున్న వారిని చూడొచ్చు, కానీ సేద్యగాడు మనందరికీ దేవాతి దేవుడైనటువంటి యేసుక్రీస్తు వాడు. ఆయన సేద్యపరుస్తూ ఉంటున్నాడు, విత్తనాలు చల్లుతూ ఉంటున్నాడు. నువ్వు మొలకెత్తుతున్నావా, ఉన్న స్థితిలోనే మరుగైపోతున్న స్థితిలోనే ఉంటున్నావా, అదే భూమిలోనే కూరుకుపోతున్నావా, లేక మొలకెత్తి వేరును, చిగురును, లేక ముదిరిన జీవము వల్లే నీ యొక్క జీవితము ఉంటుందా? ఒక్కసారిగా నీవు పరిశీలన చేసుకోవాలి. సమయంలో నిజంగా క్రైస్తవ జీవితం అంటే ఉన్నామా, చర్చ్కి వెళ్ళినామా, వచ్చినామా, ఉన్న చోటునే ఉంటున్నాం కదా అని ఏ రోజు అనకూడదండి. ఫలించాలి. విశ్వాసం నుంచి అధిక విశ్వాసంలోకి వెళ్ళాలి, పరిశుద్ధతల నుంచి అధిక పరిశుద్ధతలోకి వెళ్ళాలి,
దేవుని మహిమను చూసే విధముగా నీ యొక్క జీవితము ఉండాలి. ఫలించాలి, వాక్యములో ఫలించాలి, క్రియల్లో ఫలించాలి, ఆత్మీయతలో ఫలించాలి, అనేకులకు ప్రేమ చూపించే విషయంలో ఫలించాలి కదా. ఫలిస్తేనే దేవునికి తెలుస్తుంది ఒక రోజు ఇంకా ఈ యొక్క నా బిడ్డ పని కోసే కాలం వచ్చి ఉన్నదని కదా. నీ జీవితంలో నిజముగా ఫలిస్తూ ఉంటున్నావా? అదే మోడుబారిన జీవితంలోనే ఫలింపని చెట్టు వలె ఆ యొక్క విత్తనము వలె నీ జీవితము ఉంటుందా? సరి చేసుకోవాలి కదా. ఎందుకంటే దేవుడు ఆ యొక్క పరలోక రాజ్యాన్ని ఒక విత్తనముతో పోల్చి ఉంటున్నాడు. విశ్వాస జీవితంలో, క్రైస్తవ జీవితంలో కూడా ఒక విశ్వాసి కొందరు అయితే కొన్ని సంవత్సరాలకోలే చర్చికి వెళ్తారు, కానీ వారిలో ఆచార భక్తి వదలరు. అటు లోకంలో జీవిస్తారు, ఇటు దేవునిలో జీవిస్తారు. అది ఒక వ్యక్తికి, ఒక క్రైస్తవునికి అది సరైనటువంటి మార్గము కానే కాదండి. దేవుడు అంటున్నాడు, నీవు ఉంటే చల్లగానైనా నుండు, ఉంటే వెచ్చగానైనా నుండు. నులివెచ్చగా నువ్వు ఉన్నట్లయితే నా నోటిలో నుండి నిన్ను ఉమ్మి వేస్తాను అని ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం కదా. ఒక సంఘము ద్వారా మాట్లాడుతూ ఉంటున్నాడు. కాబట్టి నీ జీవితంలో కూడా అటు లోకము వైపు, ఇటు క్రీస్తులో జీవిస్తూ ఉన్నావా? రెండు పడవల మధ్యలో నువ్వు ప్రయాణము చేస్తూ ఉంటే ఒకానొక రోజు నువ్వు మునిగిపోతావు. కాబట్టి ఆ జీవితము నీకు ఉండకుండానట్లు స్థిరమైనటువంటి ఆత్మీయతను నువ్వు కొని తెచ్చుకోవాలి. కీర్తనల గ్రంథంలో ఉంటుంది కదా, ఆ యొక్క ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలెనుంది. ఆ యొక్క వాక్యము అనే నీరు నీ యొక్క జీవితానికి పోస్తూ ఉంటున్నప్పుడు నీ జీవితం ఎలా ఉంటుంది? ఎప్పుడు వాడబారని జీవితము వలె, ఎప్పుడు ఫలించేడి వలె ఉంటుందంట. నీ జీవితము నిజంగా దేవుని బిడ్డవైనటువంటి నీ జీవితము అలా ఎప్పుడు ఫలించేడి జీవితము నీలో ఉందా? ఎప్పుడు నా బ్రతికేంటి అని మోడుబారిన జీవితము వలె, చెదరకొట్టు పొట్టు వలె నీ జీవితము ఉంటుందా? పరిశీలన చేసుకోవాలి కదా. దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు, పరలోక రాజ్యాన్ని ఒక విత్తనము చేత పోల్చి ఉంటున్నాడు. అదే విత్తనము కాదు, కానీ నీ యొక్క విశ్వాస జీవితము, క్రైస్తవ జీవితము దేవుని వాక్యములో ఫలించాలి అని ఇక్కడ స్పష్టంగా దేవాతి దేవుడు మాట్లాడుతూ వస్తూ ఉంటున్నాడు. వినటమే మట్టుకు కాదండి, ఫలించాలి. ఫలిస్తేనే ఆ యొక్క సేద్దెగాడు ఆ యొక్క పంట కోత కాలము వచ్చిందని ఆయన గ్రహిస్తాడంట. చూస్తాం మనం ఎంతగానో చేనులలో పంట పొలాలు వేస్తూ పంటలను ఎప్పుడు కోయాలనేది మనకు అర్థమవుతూ ఉంటుంది. అదే పంట పొలాలను చేస్తున్న మనము మన జీవితాన్ని ఎందుకు ఫలింప చేయలేకపోతూ ఉంటున్నాం? కనుక మన జీవితాలను కూడా ఫలింప చేయాలి, అభివృద్ధి చెందించుకోవాలి. దేవుడు ఆ రోజు మాట్లాడతాడు, నీ కొరకు నేను ఒక రాజ్యాన్ని సిద్ధపరుస్తున్నాను, ఆ యొక్క రాజ్యంలోకి నువ్వు వచ్చేసేయి, ఫలించావు నువ్వు. కనుక నిన్ను పిలుచుకోవడానికి, నువ్వు సంతోషంగా కూడా దేవుని సన్నిధికి వెళ్ళడానికి సంతోషపడతావు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, నీవు క్రైస్తవ జీవితంలో ఉన్న మట్టుకే ఉండకూడదు, ఫలించాలి. నీ జీవితము ఫలిస్తూనే అద్భుతమైనటువంటి ఆశ్చర్య కార్యములను, అద్భుతమైనటువంటి జీవితాన్ని నీ జీవితంలో చూడగలుగుతావు. కనుక ఫలించే బిడ్డగా నీవు ఉండాలి. కొన్ని సంవత్సరంలో మందిరాలకు వెళ్ళిన కూడా కొందరు జీవితంలో వాక్యము ఉండదు, ప్రవర్తన మారదు కదా. ఏదో వెళ్తున్నామా వస్తున్నామా దేవుని సన్నిధికి అన్నట్టుగా ఉంటారు, కానీ ఆ జీవితము నీకు ఏ రోజు క్షేమాన్ని తీసుకురాదు. కానీ నీ జీవితము ఉన్న చోటే ఉండకుండా ఫలించాలి. ఫలించి అభివృద్ధి చెందినప్పుడు, యోసేపుకు ఒక చక్కటి పేరుంది, అతను ఫలించేడి కొమ్మ అని యోసేపుకు చక్కటి పేరుంది. అలాంటి పేరును నువ్వు సంపాదించుకుంటావా? దేవుని రాజ్యము కొరకు ప్రయాసపడతావా? ఈ సమయంలో ప్రార్థన చేద్దాం. ఫలించేడి కొమ్మలైతే ప్రార్థిద్దాం మనం. పరిశుద్ధాత్మ దేవ, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం. పరలోక రాజ్యం ఒక విత్తనమును పోలి ఉన్నదని మీ వాక్యము సెలవిస్తూ ఉంటుంది ప్రభా. అదే మా క్రైస్తవ జీవితాల్లో కూడా ఉన్న చోటుగా ఉండకుండానట్లు ఫలించి అభివృద్ధి చెందే కృపను, అటు ధన్యతను మీరే మాకు మీరు దయచేసి నీ నామానికి మహిమ తెచ్చుకోమంటూ యేసుక్రీస్తు ఉన్నతమైనటువంటి నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్రైజ్ లార్డ్ అందరికీ.